హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కానీ ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు నీ ఈ రన్నింగ్‌లో చిరంజీవి గారితో చేసే అవకాశం ఎప్పుడు రాలేదా నీకు? నాకు ఎంతవరకు నిజం కానీ పక్కోళ్ళు చెప్పారండి. హ్మ్. 150 డైరెక్టర్స్ లిస్ట్ రాసుకుంటే ఆ లిస్ట్‌లో నువ్వు కూడా ఉన్నావన్నారు. బట్ అదృష్టం నాకు రాలేదు. మా అన్నయ్యకి వచ్చింది. నాకు ఇంకా హ్యాపీ. అదే కదా! బట్ వస్తుందని ఆశ ఎప్పటికైనా. మెగాస్టార్‌తో ఎవరికైనా ఉంటుంది కదండి. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఆ సినిమాలకి బట్ చిరంజీవి గారు నన్ను 2 టైమ్స్ కలిశాను. 2 టైమ్స్ నన్ను బాగా మెచ్చుకున్నారు. పిల్లా నుండి జీవితం రిలీజ్ తర్వాత నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత తేజు ఓ ఫంక్షన్‌లో కలుసుకున్నాం. మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ చేయాలమ్మా అన్నారు. ఎవరు చిరంజీవి గారు. తప్పకుండా సార్ అన్నారు. అంటే నేను నా మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నాను నేను. అంటే మరి తేజు కెరీర్ ఏమైపోతుందా అవును. అని ఒక టైంలో అవును సార్. మన కెమెరామెన్ దత్తు కూడా అవును. అవును. తన గురించి చాలా హ్మ్. తపన పడుతుండేవాడు. అవును. సినిమా ఇప్పటికే అవును. అవ్వట్లేదు. అవును. ఇది అంటే అది అవ్వట్లేదంటే వైవేస్ అనే కాంప్రమైజ్ కాదు సార్. ఆయన నచ్చిందా తెస్తాడు. ఆయన డబ్బులే. అది ఆ గట్స్ అది. అవును. ఆ నచ్చడం ఎప్పుడో తనకు కూడా తెలీదు. అది ప్రాబ్లమ్. అని అనకూడదు. నేను అనగలను. ఎందుకంటే చౌదరి నేను బాగా ఫ్రెండ్స్. నేను ఎదురుగుండానే అంటాను మాట. హ్మ్. ఇప్పుడు నచ్చే వరకు తీస్తాడు. అవును. ఆ నచ్చడం ఏంటో తనకు కూడా తెలీదు. అందుకు లేట్ అవుతుంది. అందుకు అసలు లేట్ కాదు. లేట్ అన్న మాట చాలా చిన్నది. ఈసారి గట్టిగా కొడతాడు నమ్మకం ఉంది వైవేస్ అన్న. ఈసారి బాగా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. అవుతున్నాడు. గట్టిగానే ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన నేను విలన్గా చేయమని అడిగా. ఒప్పుకోలే. భయపడుతున్నాడు. తను విలన్ పనికిరాడు. బ్రహ్మాండంగా ఉంటాడు సార్. నేను చేస్తాను. తను ఒప్పుకోమంటే నేను చేస్తా. అంతేనా? అంటే ఎంతసేపు సంగీతం, సాహిత్యం, కథలు, ఆలోచన, శివుడు, పూజ ఇలాంటి వాటిలో ఉంటాడు ఎప్పుడు. సార్ మన సినిమాల్లో విలన్ వేషాలు చేసేవాడు అందరూ బయట కరుణ కట్టిన విలన్స్ ఏం కాదండి. అఫ్ కోర్స్. అప్పుడు మన ఆయన ఎవరు పోలీస్ స్టోరీలో ఉంటాడు విలన్. ఆయన సద్బ్రాహ్మణుడు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మంత్రాలు చదువుతాడు. సత్యప్రకాష్ మంత్రాలు చదువుతాడు. ఆయన మంత్రాలు చదువుతాడు. నాకు గుళ్ళో చదివే మంత్రాల కంటే ఆయన మంత్రాలు వినబుద్ధి అవుతాయి. ప్రతి పండగకి చేస్తాడు. శ్రావణ శుక్రవారం అంటే ఇదండి ఫోన్ చేసి చెప్తాడు. దసరా పండుగ కంటే దాని గురించి చెప్తాడు. కథ చెప్తాడు. బీభత్సమైన దైవభక్తుడు. సత్యప్రకాష్ చాలా అంటే గొప్ప సంప్రదాయ సిద్ధమైన ఒక చాదస్తపు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన మరి అలాంటి స్క్రీన్ మీద చూడండి. పడతాయి మనకి స్క్రీన్ మీద చూస్తాం. కరుడు కట్టిన విలన్లా ఉంటాడు. పరమ దుర్మార్గుడు కదా. అవును. అలాగే చరణాథ్ కూడా. చరణాథ్ బయట చాలా సౌమ్యుడు. పాపం నానా కష్టాలు బాధలు పడి సినిమా ఇండస్ట్రీలో థియేటర్ చూస్తే ఎలా ఉంటుందండి. అవును. అలాగే ప్రతిఘటన చూస్తే అసలు చిన్నపిల్లలు భయపడిపోయాడు సార్. భయపడేటట్టు ఉంటాడు. అలాగే మన పెద్ద ఆవిడ సూర్యకాంతం గారు. ఆవిడ పేరు సార్ ఎంత మంచి పేరు సార్. సూర్యకాంతం అంటే సూర్యుడిక కాంతి సార్. అవును. అది పెట్టుకోవాలంటే భయపడే స్టేజ్కి ఆవిడ ఇమేజ్ పెరిగిందంటే ఆవిడ పర్ఫార్మెన్స్ బయట ఎలా ఉండదు తెలుసు కదండి. ఆవిడ ఇంటి నుంచి అన్ని వండుకొస్తుంది. అందరికి పిల్లలాగా తినిపిస్తుంది. ఎంతమంది షూటింగ్ లో ఉంటే ఏవిఎం లో అందరికి సరిపోయినంత పట్టుకొచ్చేవారు. అవును. నెక్స్ట్ ప్యాక్ ఆడుతుంది సరదాగా. ప్యాకెట్ డబ్బులు సంపాదిస్తుంది. ప్యాకప్ వెళ్ళేటప్పుడు ఎవరు డబ్బులు అడిగితే వెళ్ళిపోద్ది. ఆవిడ స్క్రీన్ మీద ఎలా ఉంటుందంటే ఆవిడ కంటే గయ్యాలి భయం వేస్తుంది. కాబట్టి బయట క్యారికేచర్కి నేనే రాశాను మొట్టమొదట. అసలు మీ పేరు సూర్యకాంత్ అని పేరు పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు ఆడపిల్లలకని. అది చదివి ఆవిడ నాతో తగువాడింది. సూర్యకాంత్ గారు నా మీద పడింది. ఇలా మీ అదృష్టం అది. నా గురించి అలా రాస్తావా నువ్వు, నా పేరు పెట్టుకోరా ఎవరు నువ్వు అని చెప్పి ఏవిఎంలో పెద్ద గొడవ పూటంతా. నేను అన్నాను అది మీ గ్రేట్నెస్ అండి, మీరు భలేవర్లాగా ఉన్నారు, మీరు అంతలాగా జనాల్ని భయపెట్టారు. అవును సార్. అప్పుడు డెడికేషన్ వేరు సార్. అప్పుడు ఆర్టిస్టుల డెడికేషన్ వాళ్ళు. నేను చూశాను పద్మనాభం గారిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే సీన్ పట్టింది. అంటే 13-14 మంది కాంబినేషన్ ఉన్నారు. బాలకృష్ణ గారు, సదాఫ్, తనశ్రీ దత్, ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో. ధర్మవరం గారు, బ్రహ్మానందం గారు, కోవేశ్వర్ల, లక్ష్మీపతి, ఇలా చాలా మంది ఉన్నారు. అందుకే నాకు టైం పట్టింది. ఆయన చేతిలో కాఫీ కప్ ఉంటుందండి. కాఫీ కప్ అది 10 షాట్లో ఉండాలి. మామూలుగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, పట్టుకోరా ఆ షాట్ ఇవ్వని అశ్వినికి ఇస్తాం. ఎప్పుడో షాట్ గంట తర్వాత వస్తుంది. ఇది మర్చిపోతే వాడి మర్చిపోతాడు. ఆ కప్పు ఎక్కడికి పొన్ను కూడా పోద్ది. ఇప్పుడున్న పరిస్థితి అండి. టెన్షన్ మనకి అస్టినేటెడ్ టెన్షన్. అలాంటి నేను ఆయన చూశానండి. ఎవరితో మాట్లాడుతున్నా షార్ట్ గ్యాప్ ఉన్నా సాయంత్రం దాకా ఆ కాఫీ కప్పు సాసరు ఆయన చేతిలోనే ఉందండి. దట్ ఈస్ డెడికేషన్. అదే అంటే డిసిప్లిన్ అంతే. ఇంకా కమిట్మెంట్ టు ద క్యారెక్టర్. ఆయన ఆర్ది వస్తుంటే పొద్దున్నే 7 o'clockకి బాలకృష్ణ గారు ఎదురు తీసుకొచ్చేవారు.
బాలకృష్ణ గారు ఏమన్నా బాగా ఫాలో అమ్మో బాగా ఫాలో అవుతారు. ఎందుకంటే పైగా వాళ్ళ నాన్నగారు వాళ్ళతో అవును. పనిచేసిన ఆర్టిస్టులు కదా వాళ్ళు. అలాగా రమాప్రభ ఆమె పైగా ఆయన నిర్మాత కూడా వాళ్ళ నాన్నగారికి అవును 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 పద్మనాభం గారు అవును రేఖాండ్ మురళి దేవత తీశారు కదా, అవును అవును అయ్యో దేవత మంచి సినిమా, ఎంత పెద్ద మంచి హిట్ సినిమా. కదా. అవును. నెక్స్ట్ అలాగే మన రమాప్రభ గారు, ఆవిడ ఏజ్కి అసలు ఆవిడ ఆ పర్ఫార్మెన్స్కి ఏమైనా సంబంధం చిన్న పిల్ల చేస్తాండి ఇప్పుడు చేయమంటే. అవును. డబ్బింగ్ నేను ఒకలా చెప్తా కదా, నీకు 3 రకాలుగా ఇస్తుంది, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని 3 రకాలు చెప్తుంది. గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ అలాగే ఆర్టిస్ట్. షావుకర్ జానకి గారు, నేను సినిమా చేసేప్పుడు ఆవిడకి 80+ సౌఖ్యంకి ట్రైన్ సెట్, అది దిల్రాజు గారి మామిడి తోటలో వేసింది, అది వాడేసింది, మేము వాడుకున్నాం. ఒక 5-6 స్టెప్పులు ఎక్కాలి పైకి ఆ ట్రైన్ ఎక్కాలంటే. ఎక్కి కూర్చొని ఇంకా దిగల సాయంత్రం దాకా. పెద్ద గౌను ఊపిరాడదు, ఏసీ ఉండదు కదా సెట్, అది పెద్ద గౌన్ వేసాను, పెద్ద క్యాపు, అలా కూర్చుంటుందండి ఆవిడ. నేనమ్మా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, కిందకి వెళ్ళి క్యారవాన్లో కూర్చోండి, ఎందుకు బాబు నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అనేది. నెక్స్ట్ ఆవిడ అర్థం చూసుకుంటుంది, లిప్స్టిక్ వేసుకుంటారు కదా, ఆవిడ నవ్వుకుంటూ వేసుకుంటుంది. చూశానండి, నేను అడిగాను అంత నవ్వుకుంటున్నానంటే మీరంటే, మన ఫేస్ మనకు నచ్చకపోతే బయట వెళ్ళాలని నచ్చుతుంది, అందుకే నా అందరినీ నేను ఎంజాయ్ చేస్తున్నాను అని. అందరికీ చేపల కూర పెట్టిందండి ఎవరు లొకేషన్లో, షావుకర్ గారు. అంటే అప్పుడు ఇవన్నీ నేను చెప్తాను సార్, అప్పుడు ఆర్టిస్టులు యూనిట్ని సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ క్యార్వాన్ కల్చర్ రానంత కాలం చేతలేమ్మా అందరూ ఒక చోటే కూర్చుని అందరూ ఒక చోటే భోజనం చేసి మాక్సిమం ఒక టెంట్ వేసి వారు కావాలంటే కానీ. సార్ బాలకృష్ణ గారు ఇప్పటికీ క్యారవాన్ వాటర్ అండి. నేను చిరంజీవి గారిని కూడా చూసాను అలాగా. బాలకృష్ణ గారు ఓన్లీ మేకప్ కోసం కూడా వాటర్ ఒకసారి లొకేషన్లో కూర్చుంటారండి, అది ఎండలో కూర్చుంటారండి. అవును. అది చిరంజీవి గారిని నేను 150 షూటింగ్లో చూశాను. షార్ట్ నేను కేఎస్ రామారావు గారు వెళ్ళాం ఏదో పని మీద, 150 షూటింగ్ వినేజ్ జరుగుతుంది, ఇంటర్వెల్ ఫైట్ జరుగుతుంది నానక్రమం కూడా సెట్లో. మేమే ఆల్మోస్ట్ ఒక 2 hours ఉన్నాం అక్కడ. ఆయన క్యారవాన్ ఎక్కడ నేను చూడలే. రామారావు గారు క్యారవాన్ ఉంది కదా బస్సు అన్నారు. రమా మనం లొకేషన్లు ఉంటే అందరూ ఎనర్జెటిక్గా ఉంటారు, టైం వేస్ట్ కాదు, ఫుడ్ సరికి సేఫ్ అవుతుంది, వర్క్ స్పీడ్గా జరుగుతుంది. మనం లొకేషన్ లేకుండా క్యారవాన్లో కూర్చోం అనుకో, వాడు వస్తారులే అనుకుంటారు, అది పద్ధతి కాదు కదా అన్నాడు. దట్ ఈస్ అండి, వీళ్ళకి లెజెండరీ ఆర్టిస్ట్ లేరండి వీళ్ళు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. నేను ఈ సినిమాకి అలా ఒకరోజు చేశా. లాస్ట్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఆమె ఇంట్రొడక్షన్ సీన్ ఉంది. నాకు టైట్ హెక్టిక్ షెడ్యూల్ అది, సాయంత్రం లోపు నేను 4 scenes తీయాలి. వీళ్ళు క్యారవాన్లోకి ఎక్కితే ఎప్పుడు వస్తారో తెలియదు. రాజు నువ్వు క్యారవాన్లో ఎక్కితే మాత్రం మర్యాదగా ఉండదు, ఇద్దరు ఎక్కడే ఉన్నాను. పాపం పిల్లడు పొద్దునుంచి సాయంత్రం బ్యాకప్ దాకా క్యారవాన్లోకి వెళ్ళలేదండి, ఉన్నాడు పాపం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనిపిస్తుంది. డిసిప్లిన్, డిసిప్లిన్, వెరీ డిసిప్లిన్ కదా సార్.